మరికాసేపట్లో కోదాడకు కేటీఆర్ రానున్నారు. ఆయన కల్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లాకప్ డెత్ బాధితుడు కల్ల రాజేష్ మృతిపై ప్రతిపక్షాలు గళమెత్తాయి. రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ ఎంఆర్పీఎస్ బీఆర్ఎస్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్తో మా నల్లగొండ జిల్లా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. మరికొద్దిసేపట్లో కేటీఆర్ కోదాడకు రానున్నారు. కల్ల రాజేష్ కుటుంబానికి అయితే ఇక్కడికి వచ్చి పరామర్శించున్నారు. మనతో మాట్లాడడానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మరికొద్దిసేపట్లో కేటీఆర్ రానున్నారు. ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ? తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు బాధ్యులైన పోలీసు వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి. ఎన్ని రోజులు వెనకేసుకొచ్చిన ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. శాసనసభ్యురాలుగా ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పద్మావతి మీద చర్యలు తీసుకోవాలి. స్వతహాగా వారే అన్నారు, ఈ చెక్కుల కేసుని మేము పోలీసు వాళ్ళకు ఒప్పచెప్పినాం, పోలీసు వాళ్ళు బట్టబయలు చేస్తారని. ఏం చేసారు? కొండందవి ఎలకను పట్టినట్టు 12 లక్షల రూపాయల మిస్యూజ్ అయిందని చెప్పేసి దొరకబట్టిరు. 5 సంవత్సరాల కాలంలో కోట్ల రూపాయలు మేము పంపిణీ చేస్తే ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల దుర్వినియోగం చేస్తున్నారు? దాని మీద ఏం బాధ్యత వహిస్తారు? ఓకే, చట్ట ప్రకారం రూపాయి అయినా మిస్యూజ్ అయితే దాని మీద బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసిన తర్వాత వేరే వాళ్ళని అక్రమంగా కేసులో ఇరికియాలనే ఉద్దేశంతో చిత్రహింసలు పాలు చేయాల్సిన అవసరం ఏముంది? చిత్రహింసలు పాలు చేయడానికి కారకులు ఎవరు? ఇదే పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలీసు వ్యవస్థను వాడుకున్నారు. ఆ ఎస్ఐని బలిపశువుని చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు ఎస్ఐతోని ఒక కాకి బట్టలు వేసుకున్నాయని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురి చేస్తే తట్టుకోలేక కల్లరాయి చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి అన్యాయం జరగడంతో పాటు ఇటువంటి వాటి పాపానికి ఒడిగట్టిన వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పోలీసు వాళ్ళని వెంటనే ఆ ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. దానికోసం పోరాటం మందకృష్ణ మాదిక్ గారు చేస్తున్నారు. మేము ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేసినాం. ఈరోజు కేటీఆర్ గారు కూడా వచ్చి తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు పోలీసు వాళ్ళ మీద చర్యలు చేపట్టాలి. దీన్ని ప్రోత్సహించిన పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా చర్యలు చేపట్టాలనేది మా డిమాండ్. ప్రభుత్వం దీని గురించి ఆదుకుంటామని చెప్తున్నారే కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎక్కడ కూడా బహిరంగంగా కావచ్చు మాట్లాడట్లేదు. ఈ అంశాన్ని ఎలా చూస్తారు? నిన్న మొన్నటి వరకు పట్టించుకోలే. ఆఖరికి శవాన్ని అనాథ శవం లెక్క బయటపడేద్దామని చెప్పేసి అని అనుకున్నారు. అయ్యాల ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ ఏకమై రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మహారాజ్ లాంటి హైదరాబాద్ నుంచి వచ్చి రావటం, మందకృష్ణ మాదిక్ గారు పట్టించుకోవటం, ఇక్కడ పుట్టిన బిడ్డ కాకపోయినా ఆ జాతి రత్నంగా పట్టించుకోవడంతో ఈరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ వెలుగులోకి వచ్చిన వాటిని కూడా ఏ రకంగా మరుగున పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. దాటవేద సమాధానాలతో 3 నెలలు కాలయాపన చేసిరు. ఈరోజు ఎస్సీ కమిషన్ ప్రత్యక్షమై ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎన్హెచ్ఎస్ నోటీసులు ఇచ్చిన తర్వాత, మానవ హక్కుల సంఘం స్పందించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో వాళ్లకున్న శక్తియుక్తుల్ని వాడటంతో పాటు ఇవాళ చేస్తున్న డిమాండ్లకు అనుగుణంగా తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం ఇస్తానంటున్నారు. ఆ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. పెట్టిన ఉద్యోగాలకే అతిగతి లేదు. కానీ ఆ కుటుంబానికి శాశ్వతంగా న్యాయం చేయడంతో పాటు నిందితులైన వాళ్ళని కూడా చర్యలు చేపట్టాలి కదా. వాళ్ళని ఇన్ని రోజులు వెనకేసుకొచ్చిన వాళ్ళని మీద కూడా రాజ్యాంగబద్ధంగా చర్యలు చేపట్టాలి కదా. దానికోసమే ఈరోజు బీఆర్ఎస్ పోరాటం. దానికి సంబంధించి కార్యనిర్వాహక అధ్యక్షులు కూడా ఈరోజు ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, అత్యాచారాలు, హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాడులకే పరిమితం కాదు, హత్యలు కూడా నడి రోడ్డు మీద జరుగుతూ ఉన్నాయి. ఇవాళ శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం అది ఒక స్వతహాగా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని దాన్ని కనీసము న్యాయం చేయలేకపోతున్నారు. నటి బజార్లో నిట్ట నిలువున హత్యలు జరుగుతున్నా కానీ స్పందించే పరిస్థితి లేదు. పట్టపగులే అనేక రకమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. దాడులు, గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. బలహీన వర్గాలకు ఈరోజు ఒక రక్షణ లేకుండా అయిపోయింది. ఎలక్షన్లు జరిగిన వెంటనే ఆ రోజు సాయంత్రం పూటనే దాడులు జరుగుతూ ఉన్నాయి. మా దగ్గర మునగాల మండలం నారాయణగూడలో కూడా సాయంత్రం దాడి జరిగింది. సమస్యాత్మక గ్రామం అని చెప్పి తెలుసు, మళ్ళీ పొద్దుపూట జరుగుతుందని చెప్పి తెలుసు. కనీసం రక్షణ కల్పించలేకపోయారు. ఇంటి మీద పడి పశువులు బాదినట్టు బాధిరు. ఈరోజు రక్షణ కోసం వాళ్ళు కూడా ఎస్సీ కమిషన్ని అప్రోచ్ అయ్యారు. న్యాయం కోసం పోరాటం చేసి రోడ్డు మీద భిక్షాటం చేసినట్టు కొంగుపట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా న్యాయ వ్యవస్థ కాపాడాల్సిన బాధ్యతను, న్యాయం కావాలని చెప్పేసి కొంగుపట్టుకొని అడుక్కునే దుస్థితికి వచ్చింది ఈ కాంగ్రెస్ హయాంలో. కాబట్టి ఈరోజు సామాన్యులకు రక్షణ లేదు. బడుగు బలహీన వర్గాలను ఎక్కడికక్కడ పీక్కుతునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దోపిడి కాంగ్రెస్ని అంతమొందించాలి.
న్యాయ పోరాటం కోసం బీఆర్ఎస్ ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంది. బలహీన వర్గాల కోసం అండగా ఉండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. బాధితుల పట్ల మీరు కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేశారు. మీ మీద కూడా కొన్ని కేసులు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చివరిగా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఈరోజు ప్రభుత్వానికి తొత్తులుగా పోలీస్ శాఖ పనిచేస్తూ ఉంది. కాకి చొక్కాలు వేసుకొని న్యాయాన్ని చట్టాన్ని కాపాడాల్సిన ఈ కాకి చొక్కాలు ఖద్దరు చొక్కాలు మాదిరిగా తయారై వాళ్ళకి తొత్తులుగా అడుగులకు మడుగులొత్తి బంట్రొత్తులుగా పనిచేస్తున్నారు. ఈ విషయంలో వాళ్ళు పునరాలోచించుకోవాలి. న్యాయం కోసం ఉండాల్సిన చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ శాఖ ఈ దిగజారుడు ప్రయత్నాలు చేయటం మానుకోవాలి. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇక్కడ ఎవరు కుర్చీలలో శాశ్వతంగా కూర్చోలేదు. కానీ వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం ఏదో ఇక్కడ శాశ్వతంగా మేమే ఉంటామనే ఒక భ్రమలో ఇతరులని, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలలో ఈరోజు అట్టడుగు వర్గాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. అది మానుకుంటే బాగుంటుంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడితే బాగుంటుంది. లేని పరిస్థితులలో ఎదురుదాడులు కూడా ఉంటాయి. మొత్తంగా ఇది పరిస్థితి. కోదాడకు మరికొద్దిసేపట్లో కేటీఆర్ రానున్నారు. అంటే కర్ల రాజేష్ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరిగేదాగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్ల యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ శంకర్తో శంకర్, ప్రైమ్ 9 న్యూస్, నల్గొండ నుండి.